ఐపీఎల్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు కొత్త కెప్టెన్ ఎవరో అధికారిక ప్రకటన చేసింది. తొలి 3 మ్యాచ్లకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజు శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ వ్యవహరిస్తారని ప్రకటించింది. గాయంతో సంజు శాంసన్ ఇంకా కోలుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. శాంసన్ పూర్తిగా కోలుకునే వరకు రియాన్ పరాగ్ రాజస్థాన్ జట్టును నడిపిస్తాడు. బ్యాటింగ్ చేయడానికి సంజు శాంసన్ ఫిట్ గా ఉన్నప్పటికీ వికెట్ కీపింగ్ బాధ్యతలను చేపట్టడానికి సిద్ధంగా లేడని తెలుస్తుంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి సంజు శాంసన్ కు పూర్తి స్థాయిలో వికెట్ కీపింగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో అతను పూర్తి ఫిట్నెస్ సాధించే వరకు కేవలం బ్యాటర్ గానే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. దీని ప్రకారం ఈ సీజన్ లో ప్రారంభమయ్యే మ్యాచ్లకు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు. శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరి సోమవారం ప్రాక్టీస్ సెషన్ కూడా హాజరయ్యాడు. సంజు శాంసన్ కెప్టెన్ గా దూరం కావడంతో రాజస్థాన్ రాయల్స్ కు గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి. కెప్టెన్, వికెట్ కీపర్, బ్యాటర్ ఇలా 3 విభాగాల్లో సంజు సమర్థవంతుడు. అతని స్థానంలో ధ్రువ్ జురేల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడు. మార్చి 23న సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక 26న కోల్కతా నైట్ రైడర్స్ తో, ఇక 30వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ 3 మ్యాచ్లకు సంజు శాంసన్ కెప్టెన్ గా దూరం కానున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన 5వ టీ20 మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి సంజు శాంసన్ చూపుడు వేలుకు బలంగా తాకింది. దీంతో రక్తస్రావం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంజు శాంసన్ కోలుకోలేదు. దీంతో సంజు శాంసన్ లేకుండానే తొలి 3 మ్యాచ్లకి రాజస్థాన్ రాయల్స్ బరిలోకి దిగనుంది.